ఒక మనిషి జీవితంలో ఎన్ని కష్టాలు రావచ్చు? ఒకటా? రెండా? కానీ నా జీవితం అంటేనే ఒక కష్టాల సుడిగుండం. కన్నవాళ్ళు లేరని లోకువుగా చూసే లోకం, కాపాడాల్సిన భర్తే హింసించేంత నరకం, చివరకు నా ప్రాణాన్ని తీసుకోవాల్సిన క్షణంలో నాకు తెలిసిన ఒక నిజాన్ని మీతో చెప్పాలి. నా పేరు పండు. మాది ఒంగోలు సైడ్ చిన్న పల్లెటూరు. మా నాన్న ఒక లారీ డ్రైవర్. 15 రోజులు తన ఇంట్లో ఉంటే 15 రోజులు ఉండడు. మా అమ్మకి పెళ్ళైన 7 సంవత్సరాలకి మా అన్నయ్య పుట్టాడు. ఆ తర్వాత 3 సంవత్సరాలకి నేను కడుపులో పడ్డాను. మా అమ్మేమో నాకు అమ్మాయే పుట్టాలని ఎన్నో కలలతో నన్నైతే మోస్తుంది. మా అమ్మకి 9th మంత్ వచ్చింది. ఎప్పట్లాగే మా నాన్న లారీకి వెళ్ళాలని మా అమ్మను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర విడిచి లారీ తీసుకొని తను కశ్మీర్ వెళ్ళిపోయాడు. మా అమ్మమ్మ ఏంటంటే కొంచెం ఇది మనిషి, అంటే తనకు అమ్మవారు వస్తారని, గాలి కనిపిస్తుందని ఆ ఆలోచనలోనే ఉంటుంది ఎప్పుడు. ఒకరోజు మా అమ్మకి ఉమ్ము నీరు అంటారు కదా, అది బయటకు వచ్చింది. మా అమ్మమ్మేమో ఏదో గాలి అని అంత్రం వేసి తను పనికి వెళ్ళిపోయింది. మమ్మేమో ఇంకా వీళ్ళకి చెప్పినా వేస్ట్లే, మా నాన్న వస్తే తను హాస్పిటల్కి వెళ్దాం అనుకొని సైలెంట్గా అలాగే ఉండిపోయింది. ఈలోపు మా నాన్న దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఇంకొక 1 వీక్లో మా నాన్న వస్తున్నారని చెప్పి. సరేలే, ఆయన ఎలాగో వస్తున్నాడు కదా అనుకుంది. కానీ ఆ నెక్స్ట్ మార్నింగే మా అమ్మకి నేను పుట్టాను. అంతా బానే ఉంది. నేను పుట్టిన ఒక 2 రోజుల తర్వాత మా అమ్మ ఎలా అంటే, అమ్మ నా కూతుర్ని ఎవరు అడుగుతున్నారు, అమ్మ ఎవరో నా దగ్గరకు వస్తున్నారు అని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉండేదంట. ఆ తర్వాతే 2 రోజులకి ఇంకా నోట్లో నుంచి నురగ రావడంతో మా అమ్మమ్మ భయపడి హాస్పిటల్కి తీసుకెళ్ళింది. కానీ హాస్పిటల్కి వెళ్ళిన కాసేపటికే మా అమ్మ చనిపోయింది. ఆ తర్వాత మా నాన్న వాళ్ళ ఊరు తీసుకెళ్ళాము మా అమ్మని. అయితే మా నాన్న కశ్మీర్ నుంచి రావడానికి ఇంకా 2 రోజులు టైం పడుతుంది అని చెప్పాడు. అప్పటిదాకా కూడా మా అమ్మ నుంచి మా నాన్న రాగానే జరగాల్సిన కార్యక్రమాలన్నీ జరిపించి నన్ను మా నాన్న దగ్గరే విడిచి అందరూ వెళ్ళిపోయారు. నన్ను మా అమ్మ సైడ్ వాళ్ళు తీసుకెళ్ళలేదు, మా నాన్న సైడ్ వాళ్ళు కూడా తీసుకెళ్ళలేదు. నేను ఒక్కదాన్నే ఉయ్యాల్లో 3 రోజులు కూడా పాలు తాగకుండా అలానే ఒంటరిగా ఉన్నాను. ఈ విషయాన్ని తెలుసుకున్న మా అమ్మమ్మ నా దగ్గరకు వచ్చి నన్ను వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళింది. అప్పటి నుంచి కూడా నేను మా అమ్మమ్మ దగ్గరే పెరుగుతూ ఉన్నా. మా అమ్మమ్మకి 2 కొడుకులు, 2 కూతుళ్ళు. నా దురదృష్టం ఏంటంటే నేను పుట్టిన తర్వాత మా అమ్మ చనిపోవడం. మా మామయ్యలిద్దరికి కూడా పెళ్ళయింది. మా అత్త వాళ్ళు కూడా మాకు దగ్గర వాళ్ళే, అంటే మా అమ్మమ్మ వాళ్ళ తమ్ముళ్ళ కూతుర్లే. దూరపు రిలేషన్స్ అయితే ఎవ్వరూ లేరు మా ఫ్యామిలీలో. మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు 2 పోర్షన్స్, అంటే 2 గదులు, ఒక పంచా ఉంటుంది. నన్నైతే మా అమ్మమ్మ చాలా ప్రేమగా చూసుకుంటూ ఉండేది. అది చూసి తట్టుకోలేని మా అత్తమ్మలు మా అమ్మమ్మని ఫుల్గా ఇబ్బంది పెట్టేవాళ్ళు. అది కూడా ఎలా అంటే, ఒక్కొక్క నెల ఒక్కొక్కరి దగ్గర ఉండడం, అది కూడా ఉండడానికి వాళ్ళు ఒక గది ఇస్తారు. ఫుడ్ మాత్రం మళ్ళీ మాది మేమే వండుకొని తినాలి. దానికి కూడా గొడవ పెట్టేసుకునే వాళ్ళు. ఆ బాధలన్నీ పడలేక మా అమ్మమ్మ పక్కనే మా పెద్దమ్మ వాళ్ళ ఊరుంటే ఆ ఊరికి వెళ్ళిపోదాం, అక్కడే ఉందాము అనుకుంది. నన్ను కూడా చదివించవచ్చు అనే ఉద్దేశంతో నేను, అమ్మమ్మ, తాతయ్య మేము ముగ్గురం కూడా పెద్దమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళిపోయాము. అక్కడ ఒక ఇల్లు అద్దెకి తీసుకొని అక్కడే ఉండేవాళ్ళము. నేనేమో స్కూల్కి వెళ్ళేదాన్ని, మా అమ్మమ్మేమో పనికి వెళ్తూ ఉండేది. కొన్ని రోజుల తర్వాత మా అమ్మమ్మ దగ్గర ఒక గేదె ఉండేది. దాన్ని అమ్మేసి ఆ ఊర్లోనే ఒక స్థలం కొనుక్కొని ఏదో విధంగా రేకులు ఇల్లు కట్టింది మా అమ్మమ్మ. ఇంకా మా అన్నయ్య సంగతి అంటారా, మా నాన్న వాళ్ళు మొత్తం 5గురు. అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి. అందులో 3కి అబ్బాయిలు ఉన్నారనమాట. మా పెద్దనాన్నకి ఆడపిల్లలు ఉన్నారు కానీ అబ్బాయిలు లేరు. అందుకని మా పెదనాన్న మా అన్నయ్య పూచి తనదేనని తనని ఒక విధంగా దత్తత తీసుకున్నాడు. ఇక్కడేమో మేము ఒక ఇల్లును కట్టుకొని ఆ ఇంట్లోకి వెళ్ళాము. ఆ తర్వాత ఒక రోజు మా అమ్మమ్మ మా అన్నయ్యని చూద్దామని చెప్పి మా పెదనాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అక్కడ మా అన్నయ్యను ఒక కుక్కను చూసినట్టు చూస్తూ కొడుతూ ఉన్నారంట. ఆఖరికి తినే ప్లేటు, తాగే గ్లాస్ ఉంటుంది కదా, అది కూడా సపరేట్గా పెట్టుంచారంట. వాటిని ఎక్కడ మా అమ్మమ్మ చూస్తుందేమో అని భయపడి పరిగెత్తుకుంటూ మా అక్క అవి తీసుకెళ్లి బాత్రూంలో పెట్టిందంట. ఇక్కడ మా అక్క అంటే మా పెదనాన్న వాళ్ళ అమ్మాయి. ఇంకా అది చూసిన మా అమ్మమ్మ మా అన్నయ్యతో వెళ్ళి మీ నాన్నకు చెప్పు అనేసి అక్కడి నుంచి వచ్చేసింది. ఎందుకంటే మా వాళ్ళు చెప్తే మా నాన్న వినడు, వాళ్ళ అన్నయ్య అంటే అంత నమ్మకం. మేము చెప్పినా మా నాన్న వినడు. అలా అలా కొన్ని రోజులకి మాకు కొన్ని స్థలాలున్నాయి. అవి బాగా రేట్ ఎక్కువ. అందులో ఒక స్థలాన్ని మా పెదనాన్న అమ్మేసి అందరికీ కూడా వాటా ఇస్తానని చెప్పి
ఎవరి వాటా వాళ్ళకి ఇచ్చేశాడు. కానీ మాకు రావాల్సింది మా నాన్నకి మాత్రం ఏమీ ఇవ్వలేదు. మా షేర్ వచ్చేసి 75 లక్షల వరకు ఉంటుంది. మా నాన్నేమో నా కొడుకు తన దగ్గరే ఉన్నాడు, ఇంకా అడగడం ఎందుకులే అని సైలెంట్గా ఉన్నాడు. మా అమ్మ చనిపోయిన తర్వాత మా నాన్న తాగడం అనేది ఇంకా ఎక్కువైపోయింది. ముందేంటంటే తాగుడు అలవాటు ఉంది, కానీ లిమిట్లో తాగేవాడు. బట్ ఇప్పుడు అది చాలా ఎక్కువైపోయింది. అలా అలా ఒక 3 సంవత్సరాల తర్వాత మా నాన్న వేరే ఆమెని పెళ్లి చేసుకున్నాడు. ఇదిలా ఉండగా మా అన్నయ్య ఏమో చెప్పా పెట్టకుండా పెదనాన్న వాళ్ళ దగ్గర నుంచి పారిపోయి నా చెల్లిని చూడాలని మా దగ్గరకు వచ్చేసాడు. అది తెలుసుకున్న మా నాన్న కోపంగా ఇంకా మా దగ్గరకు వచ్చి, ఏందిరా ఈ పని అని అడిగితే భయపడుతూ వణుకుతూ వాళ్ళు చేసిన పనులు, వాళ్ళు తనని ఎలా చూస్తున్నారో మొత్తం చెప్పాడు. అది విన్న మా నాన్న కోపంగా వెళ్ళి మా పెదనాన్నని అడిగితే అసలు ఏమీ సమాధానం చెప్పలేదు. డబ్బు కోసమే అలా చేశాడని అప్పుడు మా నాన్నకు అర్థమయ్యింది. ఆ తర్వాత కొన్ని రోజులు మా అన్నయ్య మా దగ్గరే ఉన్నాడు. మా అమ్మమ్మ మమ్మల్ని ఇద్దరిని చూసుకోలేదని చెప్పి కొన్ని రోజులకి మా నాన్న మా అన్నయ్యని హాస్టల్లో వేశాడు. మేము మా పెద్దమ్మ వాళ్ళ ఊర్లోనే ఉంటున్నామని చెప్పాను కదా. మా పెద్దమ్మకేమో 2 కొడుకులు, అమ్మాయిలు లేరు. అందుకని తను నన్ను బాగా చూసుకునేది. ఇలా హ్యాపీగా కొనసాగుతున్న నా లైఫ్లో మళ్ళీ ఒక ట్విస్ట్. 2014 సంవత్సరంలో మా పెద్దమ్మకి జబ్బు చేసి కళ్ళకి ఎఫెక్ట్ కొట్టి కళ్ళు 2 పోయాయి. ఆ బాధను తట్టుకోలేక తను ఒక రాత్రి ఉరివేసుకొని చనిపోయింది. అమ్మ తర్వాత అమ్మలా చూసుకునే మా పెద్దమ్మ చనిపోయింది. ఆ బాధలో నుంచి నేను కోలుకున్నానో లేదో మళ్ళీ 2015 సంవత్సరంలో మా నాన్న కూడా వేరే ఆమెని పెళ్లి చేసుకోవడం వల్ల మా నాన్నకు హెచ్ఐవి వచ్చింది. అది ఎక్కువయ్యి మా నాన్న మంచాన పడ్డాడు. మా నాన్నకి ఒంట్లో బాగోలేదన్న విషయం కూడా మాకు తెలీదు. తను మంచంలో ఉన్నన్ని రోజులు కూడా నా పిల్లలకి నేను అన్యాయం చేశానని కుమిలిపోతూ మా నాన్న కూడా మమ్మల్ని విడిచి వెళ్ళిపోయాడు. ఇంకా మేము అక్కడికి వెళ్ళి మా నాన్నకు జరిపించాల్సిన కార్యక్రమాలన్నీ జరిపించి మా అన్నయ్యని కూడా మాతో పాటు రమ్మని పిలిచాము. కానీ మా పిన్ని దగ్గరే ఉండిపోయాడు, తను రాలేదు. సర్లే అని తిరిగి మేము మళ్ళీ మా ఊరికి వెళ్ళిపోయాము. ఆ తర్వాత ఆమె టార్చర్ తట్టుకోలేక మళ్ళీ మా అన్నయ్య మా దగ్గరకు వచ్చేసాడు. అలా మేము హ్యాపీగా కొంతకాలం ఉన్నాము. నేను, మా అన్నయ్య, అమ్మమ్మ, తాతయ్య, మేము నలుగురము. మా అన్నయ్య 10th కంప్లీట్ చేసి నేను పనికి వెళ్తానని వెళ్తున్నాడు. మా అమ్మమ్మ తనకి షుగర్ అయినా సరే నా కోసం చాలా కష్టపడుతుంది. ఎంతగా అంటే మాటల్లో చెప్పలేను. ఎవరైనా నన్ను ఏదైనా అంటే అస్సలు ఊరుకునేది కాదు. ఆ తర్వాత మా పెద్దన్నయ్యకి కూడా పెళ్ళయింది. తను కూడా చాలా మంచిది. అలా హ్యాపీగా కొనసాగుతున్న నా లైఫ్ ఈసారి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఎవరైతే నా ధైర్యం అనుకున్నానో, ఎవరైతే నా ప్రాణం అనుకున్నానో వాళ్ళే నన్ను విడిచి వెళ్ళిపోయారు. 2019 నవంబర్లో మా అమ్మమ్మ చనిపోయింది. అప్పుడు నేను 8th క్లాస్ చదువుతున్నాను. నేను చాలా సైలెంట్ పర్సన్ని. ఇంకా నా బాధ ఎవరితోనూ చెప్పుకోలేను, నేను ఎవరితోనూ పెద్దగా మాట్లాడను. ఇంకా ఆ ఇంట్లో నేను, మా అన్నయ్య, వదిన మాత్రమే. మా తాతయ్యను మా మామయ్య వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇంకా కరోనా వచ్చింది, స్కూళ్ళు కూడా లేవు. ఇంకా నేను ఫుడ్ ప్రిపేర్ చేసిస్తే మా అన్నయ్య పనికి వెళ్ళేవాడు. అలా ఒక 8 నెలల తర్వాత నాకు పెళ్లి చేయాలని మా ఇంట్లో వాళ్ళు అనుకున్నారు. 2020 అక్టోబర్ 30 నాకు ఇష్టం లేకపోయినా మా పెద్దమ్మ నన్ను భయపెట్టి ఒకరికిచ్చి నన్ను పెళ్లి చేసింది. తనకి నాకు 17 years ఏజ్ గ్యాప్ ఉంటుంది. అయినా చేశారు. వాళ్ళ కళ్ళ ముందే ఉంటాను అనే ఉద్దేశంతో చేశారు. మా మామయ్య వాళ్ళ ఇల్లు వీళ్ళిల్లు ఎదురెదురుగానే ఉంటుంది. పెళ్ళయిన తర్వాత తనకి నాకు అస్సలు పడేది కాదు. ఎప్పుడు కూడా మేమిద్దరం గొడవ పడుతూనే ఉండేవాళ్ళము. అప్పుడే ఒక్కొక్కళ్ళ నిజస్వరూపాలు నాకు తెలిసాయి. నాకు ఇష్టం లేకుండా పెళ్లి చేసింది వాళ్ళు, కానీ ఇప్పుడు అందరూ నన్నంటున్నారు. ఇలా ఉండగా మా వారేమో రోజు నన్ను కొట్టేవాడు. నా బాధ చూడలేక మా మామయ్య 2023 ఆగస్టులో డివోర్స్ ఇప్పించేశాడు. ఆ తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే నా వల్ల తన పరువు ఎక్కడ పోతుందని, తనన్న ప్రశాంతంగా ఉండాలని నాకు అలా డివోర్స్ ఇప్పించాడంట మా మామయ్య. ఆ తర్వాత నేను మా అన్నయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాను. మా వదిన తను కూడా మాకు దగ్గర రిలేటివ్స్ అమ్మాయే. అయినా సరే నా పరిస్థితి ఎలా ఉండేదంటే ఒక్కొక్కళ్ళు నానా మాటలు అనేవాళ్ళు. మా వదినైతే వచ్చేపోయే వాళ్ళందరితో కూడా నాకు రిలేషన్షిప్ పెట్టి మా అన్నయ్య ముందు నన్ను బ్యాడ్ చేసేది. వాళ్ళ మధ్య నువ్వెందుకులే అని చెప్పి మా వదిన వాళ్ళ అమ్మ నన్ను వాళ్ళింటికి తీసుకొని వెళ్ళింది. ఇక్కడ నేను ఖాళీగా ఉంటే ఏమొస్తుందని అక్కడ పొగాకు పండిస్తారు. ఆ పొగాకు పనికి వెళ్తే రోజుకి 800 ఇస్తారు అని
తనతో పాటు వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళింది. ఎప్పుడు పనికి వెళ్ళను, నేను పని నేర్చుకొని మరీ వెళ్తున్నాను. అలా 2 నెలల తర్వాత నేను పని చేశాను కదా ఇన్ని రోజులు, నా డబ్బులు నాకు ఇవ్వు అని అడిగితే నన్ను కొట్టి మా అన్నయ్య ముందే నీ చెల్లి నా మొగుడితో సంబంధం పెట్టుకుంది అని అబద్ధం చెప్పి మా అన్న చేత నన్ను కొట్టించి బయటకు పంపించేశారు. నా డబ్బులు నేను అడిగితే ఎలాంటి నిందైనా వేస్తారా అని ఏడ్చుకుంటూ మా చిన్నన్నయ్య దగ్గరికి వెళ్ళాను. మా చిన్నన్నయ్య అంటే మా పెద్దమ్మ వాళ్ళ కొడుకు. వాళ్ళ ఇంట్లోనే 1 నెల వరకు ఉన్నాను. ఆ తర్వాత నీకు పెళ్లి చేస్తా అని మళ్ళీ స్టార్ట్ చేశారు. మా ఇంటి దగ్గరలోనే ఒక చర్చ్ ఉండేది. చిన్నప్పటి నుంచి కూడా నేను ఆ చర్చికి వెళ్తూ ఉండేదాన్ని. ఇంకా వీళ్ళెక్కడ మళ్ళీ పెళ్లి చేస్తారో అనే భయంతో పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇలా ఇలా జరుగుతుందని చెప్పి ఏడ్చేదాన్ని. నాకేంటంటే చదువుకోవాలని ఉండేది. అది విన్న ఆయన అయితే నిన్ను హాస్టల్లో వేస్తానని నాకు సపోర్ట్గా మాట్లాడారు. ఆ మాటలు విన్న తర్వాత మళ్ళీ నాకు జీవితం మీద ఒక ఆశ పుట్టింది. ఇంకా వెంటనే ఏమీ ఆలోచించకుండా బట్టలన్నీ సర్దేసుకొని చర్చ్కి వచ్చేసాను. నేను అలా బట్టలు సర్దుకొని వస్తున్నప్పుడు కనీసం మా ఇంట్లో వాళ్ళు వద్దు వెళ్ళొద్దు అని ఆపే ప్రయత్నం కూడా చేయలేదు. అప్పుడే నాకు అర్థమైంది వాళ్ళందరికీ కూడా నేను భారమైపోయానని. ఇంకా తర్వాత నేను చర్చ్లోనే ఉంటున్నాను. ఒక 20 రోజుల తర్వాత మా అన్నయ్య దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఏంటి అని అడిగితే నిన్ను చూద్దామని చెప్పి పిన్ని పెద్దమ్మ ఇద్దరు వచ్చారు. రా మన రేకుల ఇంటి దగ్గరే వాళ్ళు ఉన్నారు అని చెప్పాడు. ఇంకా వెళ్ళి వాళ్ళని ఏంటి అని అడిగితే వాళ్ళేం చెప్పారంటే నువ్వు మాతో వచ్చేయి, నువ్వు ఇలా చర్చిల వెంబడి ఉండడం మాకు ఇష్టం లేదు, నీకు మళ్ళీ పెళ్లి చేసి పంపిస్తాం అని చెప్తే నేను రాను, నాకు ఎవ్వరు లేరు అని చెప్పాను. దాంతో వాళ్ళు వెళ్ళిపోయారు. నేను మళ్ళీ తిరిగి చర్చ్కి వచ్చేసాను. అక్కడ పాస్టర్ వాళ్ళ ఫ్యామిలీ ఉంటారు, నన్ను బాగా చూసుకునే వాళ్ళు. ఇంకో 2 రోజుల్లో నన్ను హాస్టల్కి తీసుకువెళ్తారనగా మా అన్నయ్య పిన్ని పెద్దమ్మ వీళ్ళందరూ కలిసి ఒక ప్లాన్ ప్రకారం ఆ రోజు పొద్దున్నే ప్రేయర్ అయిపోయింది. నేను ఫోన్ చూసుకుంటూ ఉన్నాను. ఇంతలో నా దగ్గరికి మా అన్నయ్య వదిన ఇద్దరు బైక్ వేసుకుని వచ్చారు. ఏంటి అని అడిగితే మన కోసం అని చెప్పి మనల్ని చూడ్డానికి ఎక్కడి నుంచో పిన్నొచ్చింది కదా, ఒకసారి తన దగ్గరికి వెళ్ళి నేను రాన్లే పిన్ని అని చెప్పేసి వద్దు గాని బాగోదు లేకుంటే అని నన్ను నమ్మించి సాయంత్రం లోపు మళ్ళీ నిన్ను ఇక్కడికి తీసుకొస్తామని పాస్టర్ గారికి చెప్పి నన్ను తీసుకొని మా నాన్న వాళ్ళ ఊరు బయలుదేరారు. కనీసం నేను బట్టలు కూడా తీసుకోలేదు. నాకేం తెలుసు వాళ్ళు ఇలా చేస్తారని. వాళ్ళని నమ్మి నేను వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నన్ను ఒక గదిలో వేసి తాళం వేసేశారు. మా అన్నయ్య మా పిన్ని మా పెద్దమ్మ అందరూ నన్ను బెదిరించి పెళ్లి చేస్తాం చేసుకో, లేకపోతే నీ కాళ్ళు 2 విరిచేసి సత్రంలో వేస్తామని నన్ను బ్లాక్మెయిల్ చేసి ఆ రోజు సాయంత్రమే నాకు పెళ్లి చూపులు పెట్టారు. పోనీ ఆ తెచ్చిన వాళ్ళనైనా మంచి వాళ్ళని తెస్తారా అంటే ఆయనకి ఒక కన్ను లేదు, అలాంటి వాడిని తీసుకొచ్చారు. నాకు ఇష్టం లేదు అని చెప్పేశాను. నేను చర్చికి వెళ్ళిపోవాలి అని గోల చేస్తుంటే నన్ను కొట్టి తిట్టి అక్కడే ఉంచుకున్నారు. కనీసం మా మామయ్య వాళ్ళు కూడా ఎలా ఉందో ఏంటో కనీసం నన్ను చూడ్డానికి కూడా రాలేదు. అలా ఒక 2 నెలలు నేను మా పిన్ని దగ్గరే ఉన్నాను. ఈ 2 నెలల్లో తను నాకు టార్చర్ అంటే ఏంటో చూపించింది. ఆ తర్వాత నాకు మా అన్నయ్య వాళ్ళు ఏదో ఒకటి చెప్పి అలా ఇలా అని ఆ సంబంధాన్నే ఫిక్స్ చేసి మళ్ళీ పెళ్లి చేశారు. ఆ వచ్చిన ఆయనకి నేను నచ్చడంతో పెళ్లి కూడా చాలా హడావుడిగా చేసేశారు. కనీసం నా పెళ్లికి 2 కొత్త చీరలు కూడా కొనలేదు. చాలా బాధేసింది. సరేలే ఎలానోకలాగైపోయింది కదా, కనీసం ఇతనన్నా మంచిగా చూసుకుంటాడు అనుకొని చేసుకున్నాను. ఆ తర్వాత పెళ్ళైన ఒక 3 నెలలు మేమిద్దరం బాగానే ఉన్నాము. మళ్ళీ నా లైఫ్లో ఇంకో ట్విస్ట్. అమ్మా నాన్న లేకపోతే ఎవరికైనా లోకువుగానే కనిపిస్తామేమో. ఆ రోజు మా వారు పనికి వెళ్ళారు. టైం మధ్యాహ్నం 1:30 అలా అవుతుంది. ఇంకో అరగంటలో మా వారు ఇంటికి వచ్చేస్తారు. ఈ టైంలో ఒక ఆయన, వాళ్ళది మా ఇంటి పక్కనే గొర్రెల పాక, ఆయన అక్కడికి వచ్చి మా ఇంట్లో ఎవ్వరూ లేరు అని గమనించి మా ఇంట్లోకి వచ్చి నాతో చాలా అసభ్యంగా ప్రవర్తించాడు. నేను ఇప్పుడు వెళ్తున్నాను, మళ్ళీ రేపు వస్తాను, ఒప్పుకో అని చాలా అంటే చాలా అసభ్యంగా నాతో ప్రవర్తించి తను వెళ్ళిపోయాడు. తను వెళ్ళిన ఒక 15 నిమిషాల తర్వాత మా వారి ఇంటికి వచ్చారు. ఇంకా నేను ఏడుస్తూ మా వారితో ఇలా ఇలా జరిగింది, నన్ను ఇలా అడిగాడు అని చెప్పాను. అది విన్న మా వారు ఇంకా కోపంగా నేను వెళ్ళి అడుగుతానుండు అని అడగడానికి బయలుదేరారు. నేనేమో వద్దండి వెళ్ళొద్దు, అయినా మళ్ళీ సాయంత్రం ఈ గొర్రెలపాక దగ్గరికే వస్తాడు కదా, అప్పుడు అడుగుదాము అన్నా వినకుండా మా వారెళ్ళి నడి రోడ్డు మీద అందరూ చూస్తున్నప్పుడు వాడి షర్ట్ పట్టుకొని అడిగారంట. తనేమో ర్యాష్గా సమాధానం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
మేమేమో వెళ్ళి ఇంక తన మీద కేసు పెట్టాము. ఇలా అన్నాడు, రేపు వస్తాను నీ దగ్గరికి, ఈ రోజైతే వెళ్తున్నాను అని ఇలా అన్నాడండి అని చెప్తే ఆ పోలీస్ వాళ్ళు వెంటనే కాల్ చేసి తనని అడిగేసరికి ఆ భయంతో అతను పురుగుల మందు తాగేశాడు. పోలీసులు ఫోన్ చేయబట్టే తను అలా చేశాడేమో అని మేమనుకున్నాము. కానీ తర్వాత తెలిసిందేంటంటే వాళ్ళ భార్య వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకుందంట. అది ఇతను చూసి పురుగుల మందు తాగి చనిపోదామని ఫిక్స్ అయ్యి, ఈలోపే ఎటు పోతున్నాను కదా, చాలా రోజులుగా నిన్ను చూస్తున్నాను, అడిగితే ఒప్పుకుంటుందేమో అని అడిగాను అని హాస్పిటల్లో ఒప్పుకున్నాడంట. కానీ ఈ విషయం మాత్రం బయటికి రానివ్వలేదు. మా వారు సెంటర్లో అందరి ముందు తన షర్ట్ పట్టుకున్నారు కదా, అందరి ముందు కూడా తన పరువు పోయిందని చనిపోయాడు అని ఇలా క్రియేట్ చేసి మమ్మల్ని బెదిరించి మా వారికి కానీ నాకు కానీ ఎవ్వరూ సపోర్ట్గా రాలేదు. ఇంకా ఈ కేసులతో మనకెందుకని చెప్పి మా వారి ఫ్యామిలీ మెంబర్స్ని ఇంకా పెద్దవాళ్ళ దగ్గర పంచాయతీకి పిలిపించి మా తప్పు లేకపోయినా సరే మా చేత కొన్ని లక్షలు కట్టించుకున్నారు. ఈ రోజుల్లో ఎక్కడుంది న్యాయం చూడండి. కనీసం ఎవ్వరూ కూడా పాపం అమ్మాయి అని కూడా అనలేదు. కనీసం అప్పటికి మాకు పెళ్ళయి ఒక 3 నెలలే అయింది. కొత్తగా పెళ్ళయి కూడా అటు ఇటు తిరుగుతూనే ఉన్నాము. మా ఇంటి గేట్ తప్ప బయట వాళ్ళు కూడా ఎవ్వరూ తెలియని నన్ను ఎన్ని మాటలన్నారో, తనని చంపడానికే వచ్చావా అని. వాడితో అది రిలేషన్లో ఉంది, కాకపోతే నటిస్తుంది అని కొంతమంది. అక్కడ అవే మాటలు, ఇక్కడ ఇవే మాటలు. ఈ ఇన్సిడెంట్స్ అన్నీ జరిగిన తర్వాత నా జీవితం ఎలా అయిపోయిందంటే, ఇది జరిగిన తర్వాత మా వారు డ్రింక్ చేయడం మొదలుపెట్టారు. ఇంకా తాగడం, నన్ను కొట్టడం. మా అమ్మమ్మ తను బతికున్నప్పుడు కొంచెం గోల్డ్ మా అన్నకను నాకు ఇచ్చి పెళ్లి చేసి పంపించి ఆ రేకులిల్లు తీసుకో అని చెప్పి చనిపోయింది. నేను మొదటి పెళ్లి చేసుకున్నప్పుడు అంతా గోల్డ్ ఇచ్చారు, 1 lakh ఉంటే ఇచ్చారు. ఎందుకంటే ఊర్లో ఉన్న అతనికే కదా నాకు ఇచ్చి పెళ్లి చేసింది. ఇప్పుడు నాకు రెండో పెళ్లి చేసినప్పుడు కనీసం మా మామయ్యలు కానీ అన్నయ్యలు కానీ ఎవ్వరూ రాలేదు తెలుసా. ఎందుకంటే ఇవి ఇవ్వకుండా ఉండొచ్చు కదా అనే రీజన్ మీద. మా వారేమో అవి తెచ్చుకో అని టార్చర్ పెడుతున్నాడు. ఒకరోజు నేను వాళ్ళకి కాల్ చేసి అడిగితే, ఎవరితివే నువ్వు మాకు కాల్ చేస్తున్నావు? సేమ్ నేనెవ్వరికి కాల్ చేసిన ఇదే సమాధానం. అప్పుడు అనిపించింది ఇన్నాళ్ళు వీళ్ళు నాపై చూపించింది అంత అబద్ధమా అని. ఇక్కడేమో ఇతని టార్చర్, అక్కడేమో కనీసం ఇలా జరుగుతుంది అని చెప్పిన నో రెస్పాన్స్. ఇటేమో మా పిన్ని నాకు పెళ్లి చేసి వాళ్ళ ఇంటి నుండి పంపించి ఆ నెక్స్ట్ మినిటే నా నెంబర్ని బ్లాక్ చేసేసింది. కనీసం నన్ను నిద్రలకు కూడా తీసుకెళ్లలేదు. నా సొంత అన్నయ్య కూడా. మా వారు మా పిన్నికి కాల్ చేస్తే తనేం చెప్పిందో తెలుసా? ఆ పిల్ల మంచిది కాదు, మేము వదిలించుకుందామని చూస్తున్నప్పుడే మీరు తగిలించుకున్నారు, ఉంచుకుంటే ఉంచుకోండి లేకపోతే బయటికి నెట్టివేయండి అని చెప్తుంది. దీనికి పక్క నుంచి మా అన్నయ్య సపోర్టు. ఆ తర్వాత మా వారి టార్చర్ భరించలేక నేను పోలీస్ కంప్లైంట్ పెట్టాను. మా మామయ్య వాళ్ళ మీద కూడా పెట్టాను, నా డబ్బులు నా బంగారం ఇవ్వట్లేదు అని. కానీ ఏం లాభం లేదు. ఇక్కడేమో మా వారు వాళ్ళలా ఇవ్వరు, నువ్వు మీ ఊరికి వెళ్ళి గొడవ చేయని నన్ను కొడుతున్నారు. అక్కడికి నేను మా మామయ్య వాళ్ళకి ఎవ్వరికి తెలియకుండా సీక్రెట్గా కాల్ కూడా చేసి చెప్పాను. ఇలా చెయ్యమని మా వారు చెప్తున్నారు మామయ్య. అక్కడికి వచ్చి మీ పరువు తీయడం నాకు ఇష్టం లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో ఈ ఊళ్ళో కేసు పెట్టాను. ఇది కూడా ఎవ్వరికి తెలియదు, రెస్పాన్స్ అవ్వండి అని వేడుకున్నా వాళ్ళు వినలేదు. పైగా రివర్స్లో నా మీదే కేసు పెట్టారు. ఏమి ఇవ్వకుండానే మొత్తం ఇచ్చామని, అయినా సరే మమ్మల్ని వేధిస్తుంది అని ఊరంతా ప్రచారం చేశారు. నాకు ఎవ్వరూ సపోర్ట్ రాకూడదని నా గురించి బ్యాడ్గా కూడా ప్రచారం చేశారు. ఇంకా నేను మా వారితో చెప్పాను, నువ్వు కేసు పెట్టమన్నావు కానీ యూజ్ ఏం లేదు, ఇకనైనా మన బతుకుదామని అంటే మా వారు సరే అని అన్నారు. 2 నెలలు మేము బాగానే ఉన్నాము. మళ్ళీ మొదలయ్యింది. మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవ చేయి అని నన్ను కొట్టడం స్టార్ట్ చేశారు. ఆ బాధను భరించలేక సూసైడ్ చేసుకుందామని షాప్కి వెళ్ళి ర్యాట్ పాయిజన్ అడుగుతుంటే ఇంతలో మా అమ్మమ్మ వాళ్ళ చెల్లెలు భర్త అయినా, అంటే నాకు తాత అవుతారు, ఆయన కనిపించి ఏంటి ఈ పిచ్చి పని, ఇక్కడే ఉంటే నిన్ను చంపేస్తాడు అని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. దూరం ఉంటే అయినా మా ఆయనలో ఏమైనా మార్పు వస్తుందేమో అని వెళ్ళాను. 3 వారాలు అక్కడే ఉన్నాను. వాళ్ళు కూడా నన్ను బాగానే చూసుకున్నారు. ఇంతలో మా వారు నన్ను రిక్వెస్ట్ చేస్తున్నాడు రమ్మని. కానీ నా వాల్యూ తెలియాలి అని అక్కడే ఉన్నాను. ఒకరోజు మా వారు అక్కడికి కూడా వచ్చి తాగి గొడవ పడ్డారు. ఆ కోపంలో మా అమ్మమ్మ చెప్పిన మాటలు గుడ్డిగా నమ్మి నా మంగళసూత్రం తీసేశాను. నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేశాను. నేను మెడలో నుంచి తీసేసిన మంగళసూత్రాన్ని మా అమ్మమ్మ తీసుకుంది. తీరా నేను అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు అడిగితే ఎవరికిచ్చావో ఏమో,
నన్ను దొంగ అంటావా? అయితే మీ మామయ్యలు చెప్పింది నిజమే అని నన్ను ఇంట్లో నుంచి పంపించేశారు. కానీ మా తాత నేను చేయిస్తాను, కొంచెం టైం ఇవ్వు అన్నారు. సరే అని మా వారి దగ్గరకు వచ్చాను. ప్రజెంట్ అయితే మా వారు తాగట్లేదు, 2 నెలల నుంచి బాగానే ఉన్నాడు. కానీ చిన్న చిన్న గొడవలు అవుతూనే ఉన్నాయి. తాగట్లేదు కదా అని నేనే సర్దుకుపోతున్నాను. కానీ అందరూ అన్న మాటలు తలుచుకుంటే ఇక నా వల్ల కావడం లేదు. ఈ లైఫ్ వద్దు అని మళ్ళీ ఆన్లైన్లో ర్యాట్ పాయిజన్ ఆర్డర్ పెట్టాను. అది వచ్చింది. కానీ ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అని తెలిసింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నాకు వాల్యూ లేని లోకంలోకి తనని తీసుకురావాలా? ఆయన మారతాడేమో అని చూశాను, కానీ మళ్ళీ తాగడం స్టార్ట్ చేశాడు. సూత్రం ఎవరికి ఇచ్చొచ్చావు అని టార్చర్ పెడుతున్నాడు. మా మామయ్య వాళ్ళకి కాల్ చేస్తే ఇప్పటికీ కూడా అదే ఆన్సర్. ప్రెగ్నెన్సీ టైంలో ఎవరైనా మారుతారు, కనీసం చూడ్డానికి వస్తారు అనే ఆశతో కాల్ చేస్తే అదే సమాధానం, ఎవరితివే నువ్వు అని. నేను ఒక పిచ్చిదాన్ని, వాళ్లే నా పేరెంట్స్ అనుకున్నాను. అటు నుంచి ఎవ్వరూ రారు, ఇటు ఈయన మాటలు. కనీసం చూడ్డానికి కూడా ఎవ్వరూ రాకపోతే ఎలా ఉంటుందో నాకే తెలుసు. ఇది నా అనాథ గాథ. మీకు ఆడపిల్లలుంటారు, ఎదుటివారిని అలా అనకండి. తను తిరిగి అనలేకపోయినా తనలో ఆ బాధ అలానే ఉంటుంది కదా. ఇప్పుడైతే ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో నేనున్నాను. నా సమస్యను విన్న తర్వాత నాకు ఒక మంచి సలహా ఇస్తారని నేను ఆశిస్తున్నాను. సో అదండి, తనకి జరిగింది మొత్తం విన్న తర్వాత నా తరపున నేనేం సలహా ఇచ్చానంటే, విషం తాగడం వల్ల నీ కష్టమైతే తీరిపోదు కదా, పైగా నీ శత్రువులకే విజయం లభిస్తుంది. అమ్మా నాన్న లేరని అందరూ కూడా నిన్ను లోకువుగానే చూశారు. కానీ నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి నువ్వే అమ్మవి, నాన్నవి. ఆ బిడ్డ కోసమైనా నువ్వు బ్రతకాలి. నువ్వు ధైర్యంగా నిలబడి ఆ బిడ్డను పెంచి పెద్ద చేసి నిన్ను లోకువుగా చూసిన వాళ్ళ ఎదురుగానే నువ్వు గౌరవంగా బ్రతకాలి అని చెప్పాను. మరి మీరేం చెప్తారో మీ సమాధానాన్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా మాకు తెలియచేయండి. ఈ వీడియో గనక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ జీవితాల్లో కూడా చెప్పుకోలేని కష్టం, తీరని బాధ ఉన్నాయా? పంచుకోవాలని ఆతృతగా ఎదురు చూస్తున్నారా? అయితే నాకు ఇన్స్టాలో మెసేజ్ కానీ లేకపోతే మెయిల్ కానీ పంపించి మీరు ఎదుర్కొంటున్న సమస్యల్ని మాతో పంచుకోండి. దానివల్ల అవి తెలుసుకొని ఇంకొంతమంది జాగ్రత్తగా ఉంటారు. ఇలాంటి మరిన్ని ఇన్సిడెంట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకొక కథతో మళ్ళీ కలుద్దాం.